కాకినాడ పిఆర్ ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో న్యాక్ బృందం గురువారం పర్యటన చేస్తున్నట్లు అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ బి చక్రవర్తి తెలిపారు. నేషనల్ అసైన్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ బృందం గురు శుక్రవారాల్లో కాకినాడ పిఆర్ ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాలను పరిశీలనకు రావడం జరుగుతుందని అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ బి చక్రవర్తి తెలిపారు. కాకినాడ పిఆర్ కాలేజీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బృందానికి చైర్మన్గా డాక్టర్ విజేంద్ర కుమార్ పుంజ్య, దేవసి, కె మహమ్మద్ మదీనా ముగ్గురు సభ్యులున్న బృందం రావడం జరుగుతుందని తెలిపారు. తొలి రోజు కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు పరిశీలించడం జరుగుతుందన్నారు. న్యాక్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. చక్రవర్తి జువాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, అసిస్టెంట్ ప్రిన్సిపల్. రేపు ఎల్లుండు అంటే 29, 30 ఈ 2 రోజుల్లోనూ మన కళాశాలలో న్యాక్ పీర్ టీమ్ అనేది విజిట్ చేస్తున్నారు. ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని చెప్పి బెంగళూరు నుంచి ఈ టీం అనేది రావడం జరుగుతుంది. సో ఈ టీం ఎవ్రీ 5 years ఒకసారి ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు లేదా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు అన్నీ కూడాను ఇలాంటి టీమ్స్ అనేవి విజిట్ చేస్తూ ఉంటాయి. వారు ఈ కళాశాలలకి ఒక గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా ఉంటాయి. కాలేజీ స్థాయిని బట్టి, ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను బట్టి ఈ గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివలన దేశంలో కాదు విదేశాల్లో కూడాను మన విద్యా సంస్థకి వాళ్ళు ఇచ్చే గ్రేడ్ని బట్టి ఒక గుర్తింపు, అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడాను మనకి ఫ్యూచర్లో ఏవైనా సరే ఫెసిలిటీస్ రావాలంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఈ న్యాక్ గ్రేడింగ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఈ టీంను మనకు పంపిస్తున్నారు. వాళ్ళు రేపు ఎల్లుండి కూడా మన కళాశాలలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని సపోర్ట్ సిస్టమ్స్, వసతులు అన్నీ వాళ్ళు విజిట్ చేసి ఈ కళాశాల తాలూకా నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది ఒక గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకి ముగ్గురు స్టాల్వర్డ్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వస్తున్నారు. దీనికి ఈ టీంకి చైర్మన్గా విజేందర్ కుమార్ పునియా గారు వస్తున్నారండి. విజేందర్ కుమార్ పునియా. అలాగే దేవాశిష్ కౌర్, ఈయన ప్రొఫెసర్, అస్సాం యూనివర్సిటీ నుంచి ఈయన వస్తున్నారు. అలాగే ఇంకొక ఆయన ప్రొఫెసర్ మొహిద్దీన్ గారు. ఈ ముగ్గురు ఇక్కడ పునియా గారేమో దీనికి టీంకి చైర్మన్గా ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా మెంబర్స్గా ఉంటారు. ఈ ముగ్గురు, వీరితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఈ కళాశాలని పూర్తిగా అన్ని విధాలుగా విశ్లేషించి ఇక్కడున్న ప్రమాణాలన్నీ కూడా తెలుసుకొని వారు ఒక గ్రేడింగ్ అనేది ఇవ్వడానికి సిఫారసు చేస్తారు. అందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కాలేజీలో ఇంతవరకు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడాను గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి టీచింగ్ లెర్నింగ్ కావచ్చు, లేదు అంటే అదర్ యాక్టివిటీస్, వీటికి సంబంధించిన డేటాను అంతటినీ కూడాను రెడీ చేయడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ని విజిట్ చేస్తారు. అలాగే ప్రిన్సిపల్ గారు, మా ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ గారు వాళ్ళతో పాటు ఉండి ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు ఒక విస్తృతమైన ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 2 days అయిపోయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారండి. దాని ప్రకారం ఈ కళాశాలకి మరలా ఒక విశిష్టమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు మనం 3 సార్లు ఈ న్యాక్ అసెస్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఈ కాలేజీ మనది ఆల్రెడీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాకు ఏ గ్రేడ్ అనేది లభించింది. ఈసారి కూడాను ఏ గ్రేడ్ లేదా ఇంకేదైనా మంచి గ్రేడ్ వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. వాళ్ళు రేపు వచ్చి అసెస్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ టీం కూడా అక్కడ నుంచి బయలుదేరడం కూడా జరిగింది. ఇది ఈ న్యాక్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేము ముందుంచడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నుంచి అని చెప్పలేను, కానీ కొన్ని స్కీమ్స్ ఉంటాయండి. అది మనకే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీస్ వీటన్నిటికీ ఆ స్కీమ్స్కి మనం అప్లై చేసుకుంటాము. చేసుకునేటప్పుడు కొంత ప్రిఫరెన్స్ అనేది లభించవచ్చు.